సిద్దిపేట పట్టణంలో జరిగిన సబ్ స్టేషన్ ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్కో డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్పందించి 160 మెగావాట్ల దానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఇక్కడ జరిగిన నష్టం చూసి 2-3 రోజుల వరకు పవర్ రాదనుకున్న పరిస్థితి ఉండేదని, కానీ వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎక్కడా కూడా ఇబ్బందులు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. ఇక ప్రమాదంలో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారని, తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. రైతులకు కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ రీఫ్రెష్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి 30,000 కింద పెట్టినటువంటి అంశం అది. దానికి సంబంధించి వెంటనే చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ అక్కడ గుడ్ చేయడం, సబ్ స్టేషన్ లో అన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంట్ కూడా రిస్టోర్ చేయగలిగాం. ఈ యొక్క దానికి సంబంధించి అనేది అది చూసాడు ఎవరు కూడా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి మళ్ళీ రీఫ్రెష్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి 30,000 కింద పెట్టినటువంటి అంశం అది. దానికి సంబంధించి వెంటనే చేపట్టడం కానీ నూతన ఎలక్షన్